సేవాభారతి నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ టౌన్లోని అర్బన్ కాలనీలో నల్గొండ 2 టౌన్ పోలీసులు వీధి గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సేవాభారతి సంస్థ సభ్యులు మాట్లాడారు. సేవాభారతి నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ టౌన్లోని అర్బన్ కాలనీలో నల్గొండ 2 టౌన్ పోలీసులు వీధి గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సేవాభారతి సంస్థ సభ్యులు మాట్లాడుతూ వివిధ సేవా బస్తీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, వీధి గ్రంథాలయ ద్వారా ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని చేర్చి యువతను మార్గంలో నడిపించడమే లక్ష్యమని తెలియజేశారు. నల్గొండ టౌన్లోని అన్ని సేవా బస్తీలలో ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి పుస్తకాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంటు జనార్దన్, వంజరస్వామి, నల్గొండ 2 టౌన్ పోలీసులు శ్రీ సంశోద్దీన్, సాగర్, నాగేశ్వరరావు, భీమనపల్లి శ్రీకాంత్, ప్రసాద్, రాథోడ్, రాజు, దారావత్ క్రాంతి, రాము, గణేష్, దాసోజు కృష్ణ, దాసోజు శివ, కృష్ణయ్య, సేవా భారతి సభ్యులు పాల్గొన్నారు. పాఠాలు చదవడం ఇలాంటి వాళ్ళకి స్వతహాగా అలవాటు అయినాడు. ఇంకా వాళ్ళకి ఏ ట్యూషన్లో అవసరం లేదు. వాళ్ళకి ఎవరు చెప్పకపోయినా, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకపోయినా వాళ్ళు చదువుకొని మేమందరం అట్లా సార్ వాళ్ళు అట్లా చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ చదువుకోవాలి, చదువు విలువ ఏందో తెలియాలి అనేటటువంటిది ఒక చిన్న ప్రయత్నం శ్రీకాంత్ ద్వారా చేస్తున్నారు అన్ని బస్తీలలో కూడా నల్గొండలో. పిల్లలకు ఏవైతే ఆసక్తి ఉంటుందో ఆ పుస్తకాల కాల్చి మొదలుపెట్టి యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా చాలా పుస్తకాలు, ఇక్కడ కొన్ని మోడల్ పెట్టామని చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ మీరు చదవడమే మాకు మీ పిల్లలు చదువుతుంటే మేము ఎన్ని పుస్తకాలు అంటే పుస్తకాలు పేరు రాసుకుంటాం, సంతకం తీసుకొని మళ్ళీ ఆ పుస్తకం వేసుకొని చెడు నుంచి దూరం చేసేటటువంటిది. ఇంట్లో కూర్చొని చదువుతుంది వాడికి బయట విషయాలు ఏమి ఉండవు కదా, చెడు సమస్య ఉండదు కదా, మందు చదవరా, డ్రగ్స్ చదవరా, ఇట్లా పిలిచిన వాడు పోడిగా. ఎందుకంటే ఇలా జ్ఞానం